ఎక్కువగా వెలిసినటువంటి ఈ భూగర్భ నరసింహస్వామికి అనేక కథలు ఇక్కడ స్థల పురాణంగా చెప్పబడి ఉంటాయి. అందులో ఒకటి, ఇక్కడ నుండి కొంతమంది రైతులు అహోబిళం నరసింహస్వామికి ప్రతి సంవత్సరం కాలినడకన వెళ్లేవారని, అలా వెళ్లే సమయంలో వారికి కొన్ని ఆటంకాలు రావడం వల్ల వెళ్ళవలసిన టయానికి వెళ్ళకపోవడంతో అక్కడ అహోబిళంలో నరసింహస్వామి వారికి కలలో కనబడి, నేను మీరున్న ప్రదేశంలోనే ఉద్భవిస్తానని, నాకు గుడిని నిర్మించి అక్కడే నన్ను ప్రార్థించమని కూడా చెప్పడం జరుగుతుంది. అప్పుడు వారు తిరుగు ప్రయాణంలో నరసింహస్వామి చెప్పిన విధంగా వెతకడం వల్ల ఈ స్థలంలోనే నరసింహస్వామి ఉద్భవించాడని, అక్కడే వారు కాలక్రమేణా దేవాలయాన్ని నిర్మించి పూజలు నిర్వహిస్తున్నారని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. అంతేకాకుండా ఇక్కడ వెలిసినటువంటి భూగర్భ నరసింహస్వామి ప్రతి సంవత్సరము కొద్ది కొద్దిగా పెరగడాన్ని కూడా ఇక్కడ విశేషంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మరో విశేషం, ప్రతి శనివారం బ్రాహ్మణుల చేత ఇక్కడ ప్రసాదం వండి ఇక్కడ వచ్చిన భక్తాదులకు అన్న సంతర్పణము మరియు ప్రసాద వితరణ కూడా చేస్తారు. ప్రతి సంవత్సరము ఇక్కడ నరసింహ జయంతి రోజు ఇక్కడ